హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది మల్బరీ ఫ్లోనింగ్ చేసిన తర్వాత ఈ రకంగా వస్తాయండి కాయలు. ఇవన్నీ లేత పిందులు అనమాట అండి. మల్బరీలో ఫ్లోనింగ్ అనేది ప్రధానం అనమాట. ఇప్పుడు ఈ కాయలు వచ్చినాయి కదండి, చూసారు కదా, ఇలాగా ఈ కాయలన్నీ ఉన్నాయి కదా. ఈ కాయలు ఉన్న తర్వాత ఈ సిగిరి గిల్లేయాలండి. ఇదిగోండి, ఈ సిగిరి ఇక్కడికి ఇది గిల్లి తీసేస్తే ఈ కాయలన్నిటికి సారం బాగా అనమాట, కొమ్మ పెరగదనమాట అండి. అలా ప్రతి చోట ఇలా గిల్లుకుంటే మళ్ళీ సరే ఈ కాయలన్నిటికి మంచి సైజు వచ్చి మంచి క్వాలిటీ వస్తాయి అనమాట. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మల్బరీని ఈ రకంగా క్లోన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, అంతే. ఈ రకంగా చేసుకోండి, బాగుంటుంది. సప్తగిరి నర్సరీ.